ఈడిఎక్స్ డౌట్స్. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ డౌట్ ని కామెంట్ లో మెన్షన్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయటం జరిగింది. ఫస్ట్ వన్, ఈడిఎస్ ఎగ్జామ్ ఎక్కడ పెడతారు? కాలేజ్లోనా ఆర్ యూనివర్సిటీలోనా? నార్మల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అయితే కాలేజ్ వాళ్ళు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎక్స్టర్నల్స్ అంటే సెమ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో మనం బయటికి పోయి రాయాల్సి వస్తుంది. కాకపోతే ఈడెక్స్ అనేది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ కూడా మన చేతిలోనే ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది మనం ఆన్లైన్ లో రాయాలి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేది నార్మల్ సెమ్ ఎగ్జామ్స్ తో పాటు రాసుకోవటమే. సెకండ్ వన్, ఈడెస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారన్న. స్టూడెంట్స్ ఎవరైతే మోడ్యూల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతారో ఆర్ ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ తో పాటు రాసుకోవటమే. థర్డ్ వన్, ఈడెక్స్ ఫెయిల్ అయితే పాస్ అవ్వచ్చా? ఈడెస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. 100% లో ఓన్లీ 10% ఛాన్స్ మాత్రమే ఉంది. దానిపైన ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకోండి. ఫోర్త్ వన్, ఈడెస్ ఎగ్జామ్ అసలు పెడతారా? ఈ డౌట్ చాలా మంది కామన్ గా ఉండేదే. ఏపీలో ఇప్పటిదాకా చాలా యూనివర్సిటీస్ ఓన్లీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేశారు. బట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేది 100లో 99% ఎవరు కండక్ట్ చేయలేదు. దానికి రీజన్స్ ఉండొచ్చు. గవర్నమెంట్ సడన్ గా ఈడెక్స్ యాడ్ చేశారు లో టైంలో. స్టూడెంట్ వీడియో చూసి నోట్స్ రాసి తక్కువ టైంలో చాలా బెటర్ అయిపోయింది. ఫైనల్ గా ఫస్ట్ టైం అని చెప్పేసి చాలా యూనివర్సిటీస్ ఏం చేశారంటే ఈడెస్ ఎగ్జామ్ ని స్కిప్ చేశారు. ప్రజెంట్ అయితే చెప్పలేం కానీ ఫ్యూచర్ లో మాత్రం కండక్ట్ చేస్తారు. ఫిఫ్త్ వన్, ఈడెక్స్ మెయిల్ రాలేదన్నా ఏం చేయాలి? ఈడెక్స్ మెయిల్ చాలా మందికి రాలేదు. దానిపైన అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. దానిపైన కూడా నేను ఒక వీడియో చేశాను, లాస్ట్ ఎన్ కార్డ్స్ లో యాడ్ చేసేస్తాను. లేకపోతే మన ఛానల్లో ఒంటరి వెళ్ళి చెక్ చేసుకొని చూసేసేయండి, మీకు యూస్ఫుల్ అయితేనే. సిక్స్త్ వన్, ఈడెస్ అప్గ్రేడ్ చూపిస్తుంది, అన్లాక్ కి మనీ అడుగుతుంది, ఏం చేయాలన్నా. ఈ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. చాలా మందికి జీమెయిల్ లో మెయిల్ వస్తుంది, మెయిల్ నుంచి రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈడెక్స్ యాప్ లో లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి కోర్స్ అనేది ఎన్రోల్ చేసినప్పుడు వాళ్ళకి ఓన్లీ వీడియోస్ మాత్రమే వస్తాయి, కానీ మోడ్యూల్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ప్రాజెక్ట్ కానీ రాయడానికి వాళ్ళు అన్లాక్ అవ్వదు. అప్డేట్ చేసుకోండి, 9000 రూపీస్ అనేది మాత్రం కడితే అన్లాక్ అయ్యిద్ది అని చెప్పేసి క్లియర్ కట్ గా చూపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే యాప్ లో కాకుండా క్రోమ్ కానీ బ్రౌజర్ లో కానీ www.edx.org లో లాగిన్ అయ్యి దాంట్లో మళ్ళీ మీరు ఏ కోర్స్ అయితే ఎన్రోల్ చేశారో ఆ కోర్సుకి వెళ్తే అక్కడ ఒక పర్మిషన్ అడిగిద్ది. అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అన్లాక్ అవడానికి 95% ఛాన్స్ అనేది ఉంది. ఇలాంటి అనేక వీడియోస్ అనేది మన ఛానల్లో మాత్రం పెట్టాను. ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ ఈడెక్స్ పైన వీడియోస్ చేయలేదు. ఈడెక్స్ పైన డౌట్స్ ఉంటే ఒకసారి అన్ని మన ఛానల్ వెళ్ళి చెక్ చేసేసుకోండి.